పక్షికి హాని కలిగించే రంగులతో కాకుండా కెమికల్స్ రంగులు వాడి ఎంతో మంది అనారోగ్యం గురయ్యారు. కాబట్టి స్వచ్ఛమైన ప్రకృతి, రమణీయమైన పుష్పాల నుండి వచ్చిన రంగులతో కుల మతాలు తేడా లేకుండా అందరితో కలిసి సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ డప్పు చప్పులతో యువత, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఒకరినొకరు రంగులు పూసుకొని హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ హోలీ పండుగ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, సంతోషంగా పాల్గొన్నారని, క్రిమి సంహారమైన కెమికల్స్ లేని రంగులు నిషేధిస్తూ స్వచ్ఛమైన రంగులతో ఆటలాడుతున్నామని, ప్రతి ఒక్కరు కులం మతం తేడా లేకుండా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నామన్నారు. మన పండుగలను ఒక్కరు ఆదరించాలని, విస్మరించకుండా ప్రతి పండుగను సెలబ్రేషన్ చేసుకుని ఎంజాయ్ చేయాలని వారు అన్నారు. రక్షా సంస్థలు మనం కూడా తీద్దాం. बीजेपी अलय बलय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम गुडुगट्ट डीजल है रे ఓకే. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా దుబ్బాక పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి మరి ఈ యొక్క హోలీ పండుగని జరుపుకుంటా ఉన్నాం. మాకెంతో ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే రాత్రి ఈ యొక్క కామదహనం చేసి మరి ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఎంతో సుఖసంతోషాలతోటి ఉండి నృత్య డ్యాన్సులతోటి ఊరంతా పర్యవేక్షణ చేసి మేము ఆనందంగా మంచిగా కలర్లు పూసుకొని బ్రహ్మాండంగా
పండుగ జరుపుకుంటున్నామని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకొని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు రూపొందించుకోవడం జరిగింది. ఈ హోలీ సంబరాల్లో భాగంగా అన్ని కెమికల్స్తో కూడినటువంటి రంగులను చల్లకుండా ఉండే విధంగా మేము ఔషధాలతో కూడినటువంటి మంచి రంగులను కూడా చల్లుకొని హోలీ సంబరాలను సంతోషంగా ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ హోలీ పండుగలను మన సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మన హిందూ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని ప్రతి పండుగను సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరుపుకొని మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాలు కలగలిపినటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టిరో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఈరోజు 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు పోలీసు నిర్బంధంలో ఉంచి రాష్ట్రాన్ని వారి కబందాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.